మిత్రులారా కొంచెం కూర్చోండి. సభాధ్యక్షులు విఆర్ఏ వారసుల జేఏసీ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరు రామలన్న గారికి, అదేవిధంగా పాలాడుగు భాస్కర్ అన్న గారికి, విద్యార్థి విభాగం నుంచి వచ్చిన అన్న సోమశేఖర్ అన్న గారికి, అదేవిధంగా నాతోటి జిల్లా ఇన్ఛార్జీలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నలుమూలల నుంచి వెళ్ళి 33 జిల్లాల నుంచి వెళ్ళి ఇవి చేసినటువంటి విఆర్ఏ వారసులందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇది మనకు చాలా ఒక పరీక్ష ఎదుర్కొంటున్నాం ఒక 18 నెలల నుండి. వాస్తవానికి జీవో రిలీజ్ అయ్యి 18 నెలలు అవుతుంది. ఈ జీవో వచ్చిందని సంతోషపడాలా, ఈ జీవో రిలీజ్ చేసినని బాధపడాలా అనేది అవుతున్న సందర్భం ఇది. ఎందుకంటే జీవో విడుదల చేసి సంవత్సరంన్నర దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఎవరైతే 16,758 మంది విఆర్ఏలకి రెగ్యులైజ్ చేసుకుంటూ వాళ్ళను ప్రభుత్వంలోకి తీసుకున్నారు, నిన్నగాక మొన్న మనం చూసుకున్నట్లయితే వాళ్ళనే జీపీఓలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ తిన్నోనికే మళ్ళీ పెడుతున్నారు తప్ప ఇచ్చి ఇయ్యని పరిస్థితి ఇప్పటికీ ఇంకా ఇక్కడనే మిగిలిపోయిన పరిస్థితి. 18 నెలల నుంచి వెళ్ళి అన్న ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినాం. మిత్రులారా, మీరు అందరూ అనుకుంటున్నారు ఈ నిరసన శాంతియుతంగా చేస్తే ప్రభుత్వం దృష్టికి ఎట్లా పోతుంది, ఈ టెంట్ కింద కూర్చొని మాట్లాడితే అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మన సమస్య చాలా సున్నితమైన సమస్య. వాస్తవానికి మాట్లాడితే కొంచెం కఠినంగా చేదుగా ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. 61 సంవత్సరాలు దాటిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాస్తవానికి ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. కానీ ఈ విఆర్ఏ జాబ్ అనేది మనం ఒక వారసత్వంగా కొనసాగుతూ వస్తున్నాం కాబట్టి, అన్ని జాబులు వేరు, విఆర్ఏ జాబు వేరు కాబట్టి, తరతరాల నుంచి వెళ్ళి మన తాతలు తండ్రుల నుంచి వెళ్ళి వచ్చిన ఉద్యోగం కాబట్టి ఇది మన హక్కుగా భావించి మనం ఈరోజు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఈ విఆర్ఏ వారసులకు కూడా 61 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వీళ్ళ సేవలను గుర్తించి, మన తాతలు తండ్రులు చేసిన సేవలను గుర్తించి వీళ్ళ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జియో రిలీజ్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది అనుకున్నాం. ఇక చేస్తారు అగ చేస్తారని ఆలోచించినాం, చూసినాం. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప పట్టించుకున్న నాదులు లేడు. రెవెన్యూ మినిస్టర్ చుట్టూ ఒక 10 సార్లు తిరిగినాం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినాం. సబ్జెక్టు అర్థమవుతలేదా, లేకపోతే ఆ సబ్జెక్టు తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరా అర్థమవుతలేదు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రగిలిపోతున్నాం, లోపల ఆత్మక్షోభను చాలా అనుభవిస్తున్నాం. కానీ సమస్య సున్నితమైనది కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. బండ కింద చేయిరికింది, దాన్ని నిదానంగా తీసుకునే విధానంలో మనం ఆలోచిస్తున్నాం తప్ప, దయచేసి చేయాలంటే ఇప్పుడు 4,000 కుటుంబాలు ఉన్నాయి, ఏదైనా ఒక ముట్టడి చేయొచ్చు, ధర్నా చేయొచ్చు. 4,000 కుటుంబాలలో ఇంటికి 2 చొప్పున వేసుకున్నా కూడా 8,000 మంది వస్తారు. 8,000 మందితో మనం ఏదైనా చేయొచ్చు హైదరాబాద్లో. కానీ వద్దు, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రజాపాలన అంటున్నారు. గవర్నమెంట్ ఇప్పటి వరకు వచ్చిన కాంచెలు చాలా ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఇంతకుముందు ఉన్న దానికంటే బెటర్గానే అనిపిస్తుంది. మన పరిస్థితి ఇక చూస్తారు కావచ్చు అని చెప్పి ఆశతో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మిగిలిన విఆర్ఏ వారసులు 3,297 మందికి విఆర్ఏలో కాదు జీపీఓలో అవకాశం ఇవ్వాలి. మన డిమాండ్ ఇప్పుడు జీపీఓ. మన దాంట్లో లేరా ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరా? 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తండ్రుల స్థానంలో మనం ఉద్యోగాలు చేయట్లేదా? ఇది మన హక్కు కాదా? అదేదో ఆ రోజు మనకు ఆర్డర్ ఇచ్చి అదే సూపర్ న్యూమరీ పోస్టులు 16,758 మంది 16,758 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించినప్పుడు రిమైనింగ్ 4,000 పోస్టులు కూడా సృష్టిస్తే ఈ రోజు మన స్థాయి జీపీఓ కాదా? కాబట్టి ఖచ్చితంగా ఇది మన హక్కు. జీపీఓగా ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే జీపీఓ కోసం. మిత్రుడు జనగాం జిల్లా ఇన్ఛార్జి గారికి చాలా నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇందాకనే శాసనసభలో పల్లరాజేశ్వరరెడ్డి గారు మన విషయం మీద ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మిత్రుడు చింతశివన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. అతను ఎప్పుడప్పుడు ఫాలోఅప్ చేసిండు. ఇక్కడ ఒకటి దరిద్రం ఏమి ఏర్పడ్డదంటే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ అది నోట్ చేసుకున్న తర్వాత దానికి రిప్లై అనేది వస్తలేదు. మరి అది ఇప్పుడు ఇచ్చిండో లేదో తెలియదు. కానీ మిత్రులారా, మనం కావాల్సింది జీపీఓ. సమస్య సున్నితమైనది కాబట్టి మనము శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. కొన్ని
కొన్ని గ్రూపులు దీంట్లో కొన్ని గ్రూపులుగా తయారై కొన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, రాష్ట్ర నాయకత్వం బలపరిచిన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకే మీరు రావాలి. రేపు పొద్దున ఏది జరిగినా కూడా రాష్ట్ర నాయకత్వం బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి మీ జిల్లా ఇన్ఛార్జ్లో ఎప్పటికప్పుడు మీ యొక్క ఏం జరుగుతుంది ఏందని చెప్పి జిల్లా ఇన్ఛార్జీలు చెప్పిన మాట వినండి. దయచేసి మీరు ఈ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అన్నగారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. తప్పకుండా మనకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఇంతటితో నేను ఈ ప్రసంగాన్ని